బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కూలేశ్వరంగా మారిందని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిస్కస్ చేస్తలే మనం ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ప్రెస్గా మాధవరావు అని రాయాల్సి మాధవరావు అన్న కానీ సిరాక్ నగర్ కానీ జవహర్ నగర్ కానీ స్టేడియం నడుచుకుంటూ తిరిగినటువంటి ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా రావడం, అదేవిధంగా నా చిన్ననాటి స్నేహితులు పాత్రికేయ మిత్రులు కానీ కాంగ్రెస్ కుటుంబ ఒకటన్నా ఇప్పుడు మనము ఇంజనీర్లమా లీడర్లమా? ఏం తెలుసు, అక్కడ ఉన్న మంత్రి మా గౌరవ మా నాయకుడు శ్రీధర్ బాబు గారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్న రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది, మీరు నీళ్లు అని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది, మీరు రాష్ట్రంలో అధికారంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. మీరే రాజులు, మీరే మంత్రులు. కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు వదిలి కింద నీళ్లు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లు వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపల్లి కానీ అదేవిధంగా సుందెల కానీ అన్నారం ప్రాజెక్టులకు కూడా బ్యారేజ్లకు సంబంధించినటువంటి లీకేజెస్ ఉన్నాయి, అది కూడా ప్రమాదంలో ఉన్నది. భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు గిట్ట మీరు కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతులు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకుపోవాలని చెప్పి మాట్లాడినట్టు అంశం కళ్ళకు కనబడతలేదా అంటున్నా. స్పీకర్ ఆన్ చేసి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినోళ్ళు తెలంగాణ మన ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్ళ చుక్కటి చేయకుండా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాజిట్ కల్లంతాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గం లోపల వాళ్ళు 3వ స్థానం పోయిండు వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా, నిన్న ధర్నా కూర్చున్న నాయకత్వం అంతా కూడా. అంటే ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించినాక ఇక్కడ కన్నెపల్లి కాడ పోతున్నాం, మీరు నీళ్ళు వదిలాలి, నీళ్ళు వదిలేకపోతే మన రైతాంగం అంతా ఎడారైపోతుంది, నువ్వు రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి రైతుల మేలుగోరు అయితే మీరు అధికారం ఉన్న రోజు ఇక మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గ సంబంధించిన శాసనసభ్యులము ఇక్కడ ఎంపీగా పనిచేసినాం, మంత్రిగా పనిచేసినాము. ఇగో ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము, ఇగో ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము, లేకపోతే కరీంనగర్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము. ఇప్పుడు కన్నెపల్లి గురించి మీరు గేట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ నీళ్ళు ఆదుకుంటామని చెప్పి మాట్లాడి